మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్. యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకమయ్యారు. 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగింది. రేపు నెల్లిమల్ల నియోజకవర్గం పోలిపల్లిలో నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరవుతున్నారు. నవశకం సభ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాము. 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై మేము చర్చకు సిద్ధం. మాతో పాటు ఇందులో పాల్గొంటున్న పెద్దలు, మా సహచర ఇప్పుడు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథరెడ్డి గారు, పెద్దలు రామారావు గారు, మరో సోదరులు, మాజీ శాసనసభ్యులు, ఈ నార్త్ కాన్స్టిట్యున్సీ మొబిలైజేషన్కి సంబంధించి మీటింగ్కి ఇన్ఛార్జిగా ఉన్న నాగేశ్వరరెడ్డి గారు, అలాగే పెద్దలు అశోక్ బాబు గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి, మా ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులుగా ఉన్న రాధాకృష్ణ గారు, అలాగే మరో ఎన్ఆర్ఐకి అధిపతిగా ఉన్న బుచ్చి రామేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువగళం ఎవరు కూడా ఊహించిన విధంగా మామూలుగా ఇట్లా 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటిది హ్యూమన్లీ పాసిబులా? గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు 50 రోజులతో చేశారు, లేకపోతే ఇంకొకరు చేసినప్పుడు 100 రోజులు చేశారు. అటువంటిది ఇన్ని రోజులు లోకేష్ దట్టు చేయగలడా, ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్న ఆయన అని చెప్పి చాలామంది దాన్ని అవహేళన చేశారు. అయితే అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఒక మక్కువని ధైర్యంతో ఈ సంవత్సరం జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా కూడా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజే ఆయన చెప్పాడు పాదయాత్ర అప్పుడే, దీన్ని మామూలుగా సాగనిస్తే పాదయాత్ర, దీన్ని మీరు అడ్డంకులు కల్పించి అడ్డుకుంటే ఇది ఒక దండయాత్ర అవుతుందని చెప్పని. అయితే యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వంలో ప్రతి కూడా అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు ఎలాగా కామనో పాదయాత్ర కూడా అలాగే అనేక అడ్డంకులు సృష్టించారు. ఒక పక్క రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలమనో లేకపోతే ఇంకోటనో వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏదైనా మీటింగులు పెట్టుకోవాలి ఇంకోటంటే పోలీసుల సైడ్ నుంచి వచ్చి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. జనంలో కనపడటం కోసం ఏదైనా ఒక స్టూల్ పైన ఎక్కి నిలబడి ఏదైనా అందరూ కనపడేట్టుగా మాట్లాడాలని ఆ స్టూల్ పైకి ఎక్కుతున్నాడని తెలిస్తే వచ్చి ఆ స్టూల్ కూడా ఎక్కకూడదు, మీరు స్టూల్ అని చెప్పి స్టూల్ తీసేసి దాచిపెట్టేవాళ్ళు. ఇట్లా అనేక రకాల అడ్డంకులు లేకపోతే ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజల యొక్క అభిమానంతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి పాదయాత్ర నిర్విఘ్నంగా, దిగ్విజయంగా ముందుకు సాగింది. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దానికి మద్దతు, స్పందన లభిస్తూ వచ్చిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మనం తగ్గించడానికి మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఈ పాదయాత్ర మనం ఆపలేము, అడ్డుకోలేము. ఇంకా ఎక్కువగా చేస్తే ప్రజలు తిరగబడతారనే ఒక భయంతో ఆ పాదయాత్ర గురించి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు. మొత్తం చూస్తే నిన్న మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం 3132 కిలోమీటర్లు. ఇది మామూలుగా జరగలేదు. ఎందుకు మామూలుగా జరగలేదంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఇది ఒక యజ్ఞం లాంటిది. అటువంటి కార్యక్రమం విజయవంతం కావాలంటే దీని వెనకాల కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి కనిపించేవాళ్ళు కొంతమంది అయితే, కనిపించకుండా ఈ పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం 14 కమిటీలు దీనికి పనిచేశాయి. ఆ 14 కమిటీలు కూడా ఒక్కో కమిటీకి ఒకరు రెస్పాన్సిబిలిటీ, ప్లస్ తనకి సపోర్టింగ్గా ఆ కమిటీలో కొంత ఇతర మెంబర్స్ ఉన్నారు. యువగళం మొత్తం మెయిన్ కోఆర్డినేటరు కిలారి రాజేష్. మొత్తం టోటల్ ప్రోగ్రాం సంబంధించి ఈ మెయిన్ కోఆర్డినేటర్గా కిలారి రాజేష్ గారు ఉన్నారు. మరి ఇంత బ్రహ్మాండంగా విజయవంతమైందంటే అందులో తంది ప్రధానమైన కీలకమైన పాత్ర. దానికి కిలారి రాజేష్కి మనస్ఫూర్తిగా మన అందరం కూడా అభినందన తెలియజేయాలి. మా పార్టీ తరఫున, మా రాష్ట్ర కార్యవర్గం తరఫున కూడా ఆయనకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే లోకేష్ గారికి వ్యక్తిగత సహాయ సిబ్బంది తాతా నరేష్, అలాగే వినయ్, మూర్తి, వీళ్ళంతా కూడా వ్యక్తిగత సహాయ బృందం.
దీంతోపాటు ప్రధానంగా పాదయాత్ర ఇన్ని వేల మంది, దాదాపు 1,50,00,000 మందితో ప్రజలతో నేరుగా ఆయన కలుసుకునే అవకాశం దొరికింది, మమేకం అయ్యటం జరిగింది. అంతమందిని కలుసుకోవటం, ఇన్ని రోజులు పాదయాత్ర అంటే దీంట్లో ప్రధానంగా వాలంటీర్స్ కమిటీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. వాలంటీర్స్ చాలా చక్కటి రోలు నిర్వహించారు. దానికి రవినాయుడు అలాగే మన ప్రణవ్ గోపాల్ వీళ్ళు బాధ్యత తీసుకున్నారు. వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తాల్సి ఉంది. రోజు మినిమం 500 to 1000 ఆయన వెనకాల అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అది అర్ధరాత్రి అయినా సరే లేకపోతే మిట్ట మధ్యాహ్నం అయినా సరే, ఎనీ గివెన్ టైం వాళ్ళు మినిమం ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కావాల్సిన వసతులు అంటే భోజనం కానీ, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు లాంటివి కానీ ఇవన్నీ కూడా ఫుడ్ కమిటీ చూసుకున్నారు. దానికి సూర్యప్రకాష్, లక్ష్మీపతి ఇవన్నీ కూడా ప్రాపర్గా మీడియాలో ప్రొజెక్ట్ కావడానికి వాళ్ళతో మీడియా కోఆర్డినేషన్ కూడా ఒక కమిటీ, వెంకటరాముడు అలాగే జస్వంత్. వీటితో పాటు పబ్లిక్ రిలేషన్స్ కమిటీ, అవి దానికి సంబంధించి కృష్ణారావు, మునీంద్ర, మధుసూదన్ రావు ఈ పబ్లిక్ రిలేషన్స్ కమిటీలో ఉన్నారు. అలాగే డెకరేషను, పాదయాత్ర రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్లో డెకరేషన్కి సంబంధించి మొత్తం బ్రహ్మన్ చౌదరి, వెంకటేష్ వీళ్ళు ఈ డెకరేషన్ కమిటీ. అడ్వాన్స్ టీవీ కమిటీ అంటే ఎక్కడైతే ప్రోగ్రామ్ వస్తుందో అక్కడికి ముందుగా వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకునే వాళ్ళు డూండి రాకేష్, చైతన్య, అలాగే నవీన్ కుమారు, చంద్రశేఖర్, నారాయణ స్వామి. రూట్ కోఆర్డినేషన్ కమిటీ, దీనికి సంబంధించి కస్తూరి కోటేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డి. అలాగే పాంప్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఒక కమిటీ, దానికి విజయ్, వెంకటప్ప, వంశీ, నరేష్. ఈ సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఈ యువగళంలో కొత్తగా మనం మొత్తం అది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఎక్కడికి వెళ్తే కూడా అక్కడ మీటింగు మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 2 hours మినిమం ఈ సెల్ఫీలకి ఒక టైం ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కూడా లోకేష్ గారితో ఒక ఫోటో దిగాలి అని ఒక కిలోమీటర్ పైన క్యూలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆ సెల్ఫీలు కంప్లీట్ చేసుకోవడానికి ఆ సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పని వెల్లంపల్లి సూర్య, ప్రదీప్, అలాగే శ్రీధర్ చౌదరి వీళ్ళు ఈ సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ. TV5లో వార్తలు, ABNలో వార్తలు దుమ్ము దులిపేస్తే పెద్ద నాయకుడు అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతమైతే మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు. అన్నాడు ఆయన. నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు. ఎవరి ద్వారా? నాదెళ్ల మనోహర్ గారి ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి, చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడో తెలుసా? సీట్లు, నోట్లు. పాపం ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు, సీట్లు 2 కావాలి, 2 మాట్లాడుకున్నాడు. అప్పుడు అన్నాయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు. రేపు వెళ్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక శునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని, ఈ శునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగ. స్పెషల్ ఫ్లైట్లో
స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం మీరు దించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ని తీసుకెళ్తున్నారు. మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి. ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయ యాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడావిలాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. జగన్ ప్రజా వ్యతిరేక పాలనపై ఈ నెల 21 ఆడియో సీడీ విడుదల. వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అద్దం పట్టేలా వేటగాడి పేరుతో ఆడియో సీడీని రూపొందించామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. సంబంధిత పోస్టర్ను మంగళవారం విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు. ఈ నెల 21న మాజీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆడియో సీడీని ఆవిష్కరిస్తామని తెలిపారు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే నందూరు బాలకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు. మరి ఈరోజు రాష్ట్రం జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి తెలుగు శక్తి రేపు 21ని వేటగాడు అనే ఆడియో పాట ఉపయోగించాం. ఇది మా 7వ పాట. ఇప్పటికే విశేషమైన స్పందనతో 6 పాటలు హిట్ అయినాయి. 7వ పాట కూడా సోల్ హిట్ కాబోతుంది. ఈ పాట ముఖ్య ఉద్దేశం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన 5 సంవత్సరాల పైన పూర్తిగా వివరించిన పాటలు. దానికి డెఫినెట్గా ఈ పాట యావత్ ఆంధ్రప్రదేశ్ని ఊపేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి ఈ రాష్ట్రాన్ని దొంగదారులు సీఎం అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు తొలగించారు. 24 లక్షల ఓట్లు తొలగించి మళ్ళీ దొడిగారు ముఖ్యమంత్రి అయిపోతుందని చెప్పి కావాలంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని చెప్పి నేను ప్రజలు అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి పెద్ద కొడుకు మాదిరిగా ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, తెలుగు జాతి కోసం ఆయన పోరాడుతున్నారు. మేము చేస్తున్న యుద్ధం ఏదో నా కోసమో, చంద్రబాబు కోసమో, పవన్ కళ్యాణ్ కోసం కాదు, తెలుగు జాతి కోసం. ఈ జాతిని కాపాడటానికే తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది. అందుకే ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉంటుందో మేము చూపిస్తామని చెప్పి జగన్మోహన్ సవాలిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా త్వరలో ఖాళీ కాబోతున్నారు. ఎందుకంటే మార్చాల్సిన మమ్మల్ని కాదు, నిన్ను మార్చాలని చెప్పి ఒక త్వరలో రాబోతుంది. ఈరోజు ఏదో ముఖ్యమంత్రి తప్పు చేసి, జగన్మోహన్ తప్పు చేసి ఏదో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు తప్పు చేసి మాట్లాడుతున్నారు. వార్డు సరైనడు అయితే సిస్టమ్ బాగుంటుంది. రాజే ఒక అవినీతి పరుడు, ఒక బెయిల్ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల నుంచి బెయిల్ పడిన వ్యక్తి రేపు వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని మనం చేస్తాం. ఇప్పటికే మేము ఢిల్లీ ఈసీ ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఎన్నాళ్ళు కేసు కొనసాగిస్తారు అంటే దీనికి ముగింపు లేదా? అంటే జీవితకాలం బెయిల్ పైనే ఎవరైనా సామాన్యుడు ప్రజలు 3 సార్లు కోర్టుకెళ్ళిపోతే అరెస్ట్ ఇష్యూ చేసి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి కోర్టు జగన్ ఏంటి ప్రత్యేకంగా అడుగుతున్నాం. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాం, రేపు భీమిలి నియోజకవర్గం నుంచి జనాలు వేలాది మంది రావాలి పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఈ యుద్ధం చంద్రబాబు చేస్తుంది తెలుగు జాతి కోసం చేస్తున్నారు. ఈ జాతిని కాపాడుకుందాం. అంతా రేపు లోకేష్ యువగలంలో ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి మద్దతు పలికి యువగలంతో ఒక కొత్త శకం పలకబోతున్నాం రేపు బహిరంగ సభతో. ఇది చెప్పాలంటే యుద్ధం ప్రకటిస్తున్నాం. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎలాగైతే పోరాడామో ఈ రోజు యువత మొత్తం అంతా తెలుగుదేశంలోకి రావాలి. ఎందుకంటే రేపు మీకు భవిష్యత్తులో జాబ్ రావాలన్నా, ఏది రావాలన్నా చంద్రబాబుతో సాధ్యం. జగన్మోహన్తో చూసాం పాలన, జాబులు లేవు, మహిళలు 30,000 మహిళలు మిస్ అవుతే ఈ రాష్ట్రం పడుచుకోవట్లేదు. రైతులు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు. ఇలాంటి దుర్మార్గుని నైవంచుకొని తరిమి కొడదాం, తెలుగు జాతిని కాపాడదాం. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీని, తెలుగు జాతిని నిలబెట్టి
ఆంధ్రప్రదేశ్ ఏంటో యావత్ ప్రపంచం చూద్దాం మనం చేస్తాం. జై హింద్. 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు ఆయన పార్టీ మీద ఉందా? లేదు ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు అవుద్దా? లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూర్ని, లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఏమైనా మార్పు దానిలో సంతరించిందా? అంటే ఏమీ మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏమీ పెరగల. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. కుప్పంలో ఆయన అడుగు వెయ్యంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహన కృష్ణ అనుకుంటాను, వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతిగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు తారకరత్న. పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు. ఆ పాదయాత్రలో 4 అడుగులు వేశాడు, కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ సుమారుగా 22 రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు. కేవలం 39 సంవత్సరాలకే. అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే టపాలను రాలిపోయారు నందమూరి వంశస్థులని మనవి చేస్తున్నా. అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగళం తిరుగుతూ వచ్చింది. అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు. జలం లేక వెలవెలబోయిన సందర్భాలు, జలాన్ని పోగు చేసుకొచ్చినా రానటువంటి సందర్భాలు, జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లులాగా చిత్రీకరించే ప్రయత్నాలు. మా యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. లోకేష్కి జనం బాగా వస్తున్నారు, జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు. ఎక్కడ కనపడమే, విజువల్స్ లేవే, జనం రావడం లేదే, పట్టించుకోవడం లేదే. లోకేష్ అంటే ఒక బఫూన్, యువగళం అంటే ఒక హాస్యభరిత చిత్రం. ఔషధ మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడండి. పక్షులు గూళ్ళు పెట్టుకొని పశుపక్షాదులకు ఆహారాన్నిచ్చే మొక్కలు నాటండి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. విద్యా సంస్థల్లో విద్యార్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి.
ఎస్ దీపికాదాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్వార్ దాస్ విద్యా సంస్థలు. ఔషధ మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడండి అని ఆల్వార్ దాస్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ దీపికాదాస్ కోరారు. టెక్ మహీంద్రా వాలంటీరింగ్ డే సందర్భంగా న్యాయ విద్యా పరిషత్, సిమ్స్, సిఎంటి విద్యా సంస్థల్లో గ్రీన్ క్లైమేట్ టెక్ మహీంద్రా వాలంటీరింగ్ డే సందర్భంగా న్యాయ విద్యా పరిషత్, సిమ్స్, సిఎంటి విద్యా సంస్థల్లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ సహకారంతో 100 మొక్కలు నాటారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పక్షులు గూళ్లు పెట్టుకునే, పశుపక్ష్యాదులకు ఆహారాన్నిచ్చే మొక్కలు నాటండి అని కోరారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే భూమి, తినే ఆహారం ఆరోగ్యవంతమైనవిగా ఉండాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ మేనేజర్ లావణ్య మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాల రోజు సందర్భంగా మొక్కలు నాటడం, విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. I am Deepika Das and I am the Executive Director of Sims College. Firstly, a big thanks to Ratnam Garu, the President of Green Climate, who have collaborated with Tech Mahindra and sponsored 70 saplings to our Sims College, which is in 10-acre land. And we have had a beautiful occasion today, Andy, where we have all the students of our Sims College, BBA, MBA, MCA students, and also our CMT and Law College students have all planted 70 saplings today in the entire campus. And we are very happy with this cause, and it is very incredible the kind of involvement Ratnam Garu has towards green climate, and we highly appreciate it. We look forward for more such plantation drives and plantation programs in order to facilitate the city of Visakhapatnam with more greenery. Thank you so much. Good morning. Today we got an opportunity to do some plantation activity. We have sponsored our bit of help towards the nature, which we could develop the nature's percentage of oxygen or the support to the livelihood. And today we in Sims and Law College have planted beautiful plants which would be adding a beautiful life to all the future generations. Thank you. మరియు టెక్ మహేంద్ర వారి ఆధ్వర్యంలో సిమ్స్ అండ్ ఎన్విపి లా కాలేజ్ అండ్ సిఎంటి కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా క్యాంపస్లోనే గ్రీన్ క్లైమేట్ తరఫున కూడా వీఆర్ ఆర్గనైజింగ్ వెరీ గుడ్ క్యాంప్. అండ్ ఒక 100 సాప్లింగ్స్ మా క్యాంపస్లో నాటడం జరిగింది. సో ఎందుకంటే తరాల వారికి అసలు ఏ మొక్క ఏంటో, ఏ ఫ్రూట్ ఏంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. సో దట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మా కాలేజీలో నిర్వహించడం చాలా హర్షించదగింది. వీఆర్ థ్యాంకింగ్ టు గ్రీన్ క్లైమేట్ పీపుల్ ఆల్సో. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకి ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది.
సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండే దానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించునే దానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలు అయినాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఒకవేళ నగిరిలో రోజాకి టికెట్ నిరాకరిస్తే ఎటువంటి పరిస్థితి? బీసీ నేతకి ఏమన్నా అవకాశం ఇస్తే? ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు.